అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది। ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన రాష్ట్రంలో పేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారన్నారు। అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు రకరకాల పెట్టుబడులు పెట్టి సెంటర్లు నిర్వహిస్తున్నారు। పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు। అంగన్వాడీలకు వేతనాలు పెంపు తదితర సమస్యల పరిష్కారం కొరకు 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించామన్నారు। సమ్మె ముగింపు సందర్భంగా అంగన్వాడీలకు 2024 జూలైలో వేతనాలు పెంచుతామని ఒప్పందం చేసుకున్నారు। ఇతర సమస్యలు పరిష్కారం చేస్తానని మినిట్స్ ఇచ్చారు। అయినా నేటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదు। కావున ఈ క్రింది కోరికలు పరిష్కారం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 17న ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నిరసనలు తెలియజేస్తున్నాం। బడ్జెట్ సమావేశాల సందర్భంగా మన సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త మరో పోరాటానికి అంగన్వాడీ టీచర్లు ఆయాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు। ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం అన్ని ప్రాజెక్ట్ కార్యాలయాల దగ్గర ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి। సామూహిక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం। ప్రధానంగా రేపు 24 నుండి బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి। ఈ బడ్జెట్ సమావేశాలైనా అంగన్వాడీ కష్టాలు ఆలోచన చెయ్యాలి, సమస్యల పరిష్కారం కోసం కృషి చెయ్యాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం। ప్రధానంగా ఈరోజు అంగన్వాడీలు పేద పిల్లలకి, గర్భిణీ బాలింతలకు సేవలు చేస్తా ఉన్నారు। ఒకవైపు ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి। 2019 నుండి అంగన్వాడీలకి వేతనాలు పెరగలేదు। వేతనాలు పెంచాలి అని చెప్పేసి గత ప్రభుత్వం ఆధ్వర్యంలో 42 రోజుల పాటు నిరవధికంగా చారిత్రాత్మక సమ్మె చేశాం। సమ్మె సందర్భంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరు నాయకులు, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులతో సహా, ఎమ్మెల్యేలతో సహా తప్పకుండా మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పారు। ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయిపోయింది। ఆ రోజు సమ్మె సందర్భంగా మాకు రాతపూర్వకమైన మినిట్స్ ఇచ్చారు। ఆ మినిట్స్ లో ప్రధానంగా అంగన్వాడీలకి యూనియన్ చర్చలు పిలిచి ఇద్దరికి ఆమోదయోగ్యమైన వేతనాలని జూలైలో పెంచుతాము అని చెప్పేసి మినిట్స్ లో ఉంది। కానీ జూలై అయిపోయింది, ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది, ఇంతవరకు యూనియన్లతో మాట్లాడటం కానీ, చర్చలు చేయటం కానీ, వేతనాలు పెంచుతామన్న హామీ కానీ నెరవేర్చలేదు। కనీసం ఈ బడ్జెట్ సమావేశాల్లో వేతనాలు పెంపు కోసం ఈ ప్రభుత్వం కృషి చేయాలి, ప్రకటన చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। రెండోది, ఈరోజు అంగన్వాడీలు ఏజెన్సీ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో పేద గర్భిణీలకి, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తా ఉన్నారు। రాష్ట్రంలో దాదాపు 6800 మినీ సెంటర్లు ఉన్నాయి। వర్కర్ పని చేస్తా ఉన్నారు, హెల్పర్ పని చేస్తా ఉన్నారు, కానీ కేవలం వాళ్ళకి హెల్పర్ వేతనాలే ఇస్తా ఉన్నారు। ఇది చాలా అన్యాయము, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు। మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చుకుని 2 సంవత్సరాల క్రితమే కేంద్రం ఆల్రెడీ నిర్ణయం చేసింది। మన రాష్ట్రంలో ఇంతవరకు నిర్ణయం జరగలేదు। అందుకని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇస్తున్నాము, సర్వే జరిగింది, ఫైనాన్స్ లో ఫైల్ ఉంది అని చెప్పేసి ఈరోజు సంవత్సరం నుంచి తాత్సారం చేస్తా ఉన్నారు। అందుకని మినీలు జీవో వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। మూడోది, ఈరోజు సంక్షేమ పథకాలు అందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానంది। సూపర్ 6 ప్రకటించే చాలా సంతోషించాం, కానీ మొన్ననే అందరికీ గ్యాస్ సబ్సిడీ కూడా వేస్తున్నామని చెప్పారు। కానీ ఈరోజు అంగన్వాడీలు ఏం పాపం చేశారు? వీళ్ళెవ్వరూ ప్రభుత్వ ఉద్యోగులు కాదు। ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, తప్పకుండా మేము ఏ సంక్షేమ పథకాలు అడగము। కానీ హెల్పర్కి వచ్చేది 7000 రూపాయలు, మినీ వర్కర్కి వచ్చేది 7000 రూపాయలు। ఈరోజు అర్బన్ లో 11500 వర్కర్లకు వచ్చేది। మీ నిబంధనల ప్రకారమే వీళ్ళందరికీ అమలు కావాలి, అమలు చేయమని అంగన్వాడీలకు ఒక సర్క్యులర్ కూడా ఉంది। కానీ ఎక్కడ ఒక్కరికంటే ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయట్లా। కానీ అంగన్వాడీలకు అమలు చేయట్లేదు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అమలు చేయట్లా। పిల్లలకి అమ్మఒడి లేదు, వాళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్ ఇవ్వట్లేదు, ఇప్పుడు వేస్తున్న గ్యాస్ సబ్సిడీ కూడా వాళ్ళ అకౌంట్ లో పట్టలేదు, చివరికి హెల్పర్లకు కూడా పట్టలేదు। ఇదేమన్యాయం? ఈ విషయం అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం, మంత్రులను కలుస్తున్నాం,